హలో గాయ్స్, వెల్కమ్ టు లర్న్ జావా తెలుగు ఛానల్. మన నిన్నటి వీడియోలో అసలు వేరియబుల్ అంటే ఏంటి, వాల్యూస్ మెమరీలో ఎలా స్టోర్ అవుతాయి, మనం వేరియబుల్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామనేది చూసాం. ఈరోజు మనం డిక్లరేషన్, ఇనిషియలైజేషన్, మ్యానిపులేటింగ్ అండ్ రూల్స్ గురించి చూద్దాం. ఫస్ట్, డిక్లరేషన్ అంటే క్రియేటింగ్ ఏ వేరియబుల్. అంటే మనం ఒక వేరియబుల్ని జస్ట్ క్రియేట్ చేస్తే చాలు, దాన్ని డిక్లరేషన్ అంటాం. ఫర్ సపోజ్ ఇంట్ ఏ, ఇక్కడ మనం ఏ అనే వేరియబుల్ని డిక్లేర్ చేస్తాం అంతే, దాన్ని డిక్లరేషన్ అంటారు. నెక్స్ట్, ఇనిషియలైజేషన్ ఆఫ్ ఏ వేరియబుల్. ఇప్పుడు డిక్లేర్ చేస్తున్న ఈ వేరియబుల్ నేమ్ అనేది దానికి మనం వాల్యూని అసైన్ చేస్తాం. దాంతోపాటుగా మనం ఇంటీజర్ టైప్ లేకపోతే డేటా టైప్స్ని అన్నిటిని కూడా అసైన్ చేస్తాం. సో ఫర్ సపోజ్ ఇక్కడ మనం ఇంటి ఏ ఈక్వల్ టు 10 అన్నాం. ఇలాగ కాకుండా మళ్ళీ స్ట్రింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. సో స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు జావా అని ఇస్తున్నాను. సో ఇక్కడ ఈ జావా అనే వాల్యూని ఈ నేమ్ అనే వేరియబుల్కి అసైన్ చేయడమే ఇనిషియలైజేషన్ అంటారు. ఈ నేమ్ ఈక్వల్ టు జావా, దీన్ని ఇనిషియలైజేషన్ అని అంటారు. నెక్స్ట్, మ్యానిపులేటింగ్ వేరియబుల్స్ ఆర్ దీన్నే అప్డేటింగ్ వేరియబుల్స్ అని కూడా అంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ పైన చూడండి, ఇంటి ఏ ఈక్వల్ టు 10 అని ఉంది. అంటే ఏలో ఫస్ట్ మనకి 10 అనే వాల్యూ స్టోర్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూస్తే మన ఏ ఈక్వల్ టు a+1 అని ఉంది. అంటే ఇక్కడ ఆల్రెడీ 10 అనే వాల్యూ ఉంది కదా, ఈ 10కి మనం 1 అనేది యాడ్ చేస్తామని. సో దాని రిజల్ట్ ఏంటంటే 11 వచ్చింది. ఆ 11 అనేది ఏలో స్టోర్ అవుతుంది. సో అప్డేట్ అయింది. ఫస్ట్ వాల్యూ 10 ఉంది, ఇప్పుడు 11కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్, నేమింగ్ కన్వెన్షన్స్. ఈ నేమింగ్ కన్వెన్షన్స్ అంటే ఏంటి అంటే, మనం ప్రొఫెషనల్గా ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వడం అనేది నేమింగ్ కన్వెన్షన్స్ అని అంటాం. ఇది మనకి ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. సో మనం ఇచ్చే నేమ్ అనేది మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం యూజ్ చేస్తారు. అయితే ఈ నేమింగ్ కన్వెన్షన్స్ అనేది మనము ప్రతిసారి వేరియబుల్స్ని యూజ్ చేసినప్పుడల్లా యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ చూడండి, ప్రాపర్ నేమింగ్ ఈజ్ క్రూషియల్ ఫర్ మేకింగ్ కోడ్ రీడబుల్ అండ్ మెయింటైనబుల్. ప్రాపర్ నేమింగ్, నేమ్ అనేది ప్రాపర్గా అనేది మనం యూజ్ చేస్తాం. దీనికంటే మనము ఎప్పుడైనా దాన్ని చూసి చదివేటప్పుడు దానికి యూస్ అవ్వడానికి అండ్ మెయింటైన్ చేయడానికి. ఫర్ సపోజ్ స్టూడెంట్ మార్క్స్ అని ఉందనుకోండి, మార్క్స్ అని వేరియబుల్ నేమే పెట్టగానే మనం మార్క్స్ అని ఎంటర్ చేయగానే మార్క్స్ అన్నీ ఒక దగ్గరకు వస్తాయి అన్నమాట. సో హైలైట్ అవుతూ ఉంటాయి. సో వాటి కోసం ఇది యూజ్ చేస్తాం. నెక్స్ట్, రూల్స్. ఫస్ట్, ఇది కేస్ సెన్సిటివిటీ. ఫర్ సపోజ్ నేమ్లోనే తీసుకుంటే వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్తో తీసుకుంటాం. సో క్యాపిటల్ ఎన్ అనేది స్మాల్ ఎన్తో ఈక్వల్ అవ్వదు. సో ఇది జావా అనేది స్ట్రాంగ్గా కేస్ సెన్సిటివ్, డిఫరెన్స్ అనేవి యాక్సెప్ట్ చేయదు. నెక్స్ట్ వచ్చేసరికి అవాయిడ్ రిజర్వ్డ్ వర్డ్స్, స్టార్ట్ విత్ ఎ లెటర్. అయితే ఎప్పుడు కూడా మనం లెటర్స్తోనే స్టార్ట్ చేయాలి. అది స్ట్రింగ్ నేమ్ కావచ్చు, లేకపోతే జస్ట్ ఏ అని కావచ్చు, ఏదైనా సరే నేమ్తోనే స్టార్ట్ చేయాలి. లైక్ ఇప్పుడు సపోజ్ మనం 1 ABC అని అలా ఇచ్చామంటే అది కంప్లీట్లీ రాంగ్. సో నెక్స్ట్ వచ్చేసరికి అవాయిడ్ రిజర్వ్డ్ వర్డ్స్. రిజర్వ్డ్ వర్డ్స్ అంటే జావాలో మనం యూజ్ చేసే వర్డ్స్. ఫర్ సపోజ్ మనం ప్రోగ్రామింగ్లో సింపుల్ ప్రోగ్రామింగ్ మనం చూసినప్పుడు system.out.println, ఆ ప్రింట్ స్టేట్మెంట్ అనేది వాటిల్లో ఏ సిస్టమ్ని యూజ్ చేయకూడదు అండ్ ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేయకూడదు, మెయిన్ అవి రాంగ్. అండ్ అవాయిడ్ స్టార్టింగ్ విత్ నెంబర్స్, ఇందాక నేను చెప్పినట్టు 1 ABC అనేది యూజ్ చేయకూడదు. నెక్స్ట్, స్పేసెస్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్. ఫర్ సపోజ్ స్టూడెంట్ మార్క్స్ అనేది తీసుకుంటే ఇక్కడ చూడండి మీకు స్పేస్ అని వచ్చింది. ఆ స్పేస్ అనేది అవాయిడ్ చేయాలి. అది అవాయిడ్ చేయడానికి మనం మధ్యలో అండర్స్కోర్ పెట్టినా అది వ్యాలిడ్ అవుతుంది. నెక్స్ట్, అవాయిడ్ స్పెషల్ క్యారెక్టర్స్. ఫర్ సపోజ్ సేమ్ ఎగ్జాంపుల్ లాగానే స్టూడెంట్ ఏజ్ తీసుకున్నాం. స్టూడెంట్ ఏజ్కి మధ్యలో @age అని అలా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే అది కూడా రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది మనం యూజ్ చేయకూడదు. నెక్స్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, క్యామెల్ కేస్ కన్వెన్షన్. ఫస్ట్ లెటర్ ఆఫ్ ఫస్ట్ వర్డ్, ప్రతి వర్డ్లో కూడా ఫస్ట్ లెటర్ అనేది లోవర్ కేస్లో ఉండాలి. అండ్ దెన్ ఫస్ట్ లెటర్ ఆఫ్ సబ్సీక్వెంట్, ఆ తర్వాత వచ్చే ప్రతి వర్డ్లో కూడా ఫస్ట్ లెటర్స్ అనేవి అప్పర్ కేస్లో ఉండాలి. దానికి ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చూసుకుంటే మనం ఇందాక తీసుకున్న ప్రీవియస్ ఎగ్జాంపులే స్టూడెంట్ మార్క్స్ అని ఉన్నాయి. ఫస్ట్ స్టూడెంట్ అనేది, స్టూడెంట్లో ఎస్ అనేది స్మాల్ లెటర్గా తీసుకున్నాం అండ్ ఎం అనేది క్యాపిటల్ లెటర్గా తీసుకున్నాం. ఇలాగా మనకి వచ్చిన
ఇప్పుడు స్టూడెంట్ అనేది ఒక వర్డ్, మార్క్స్ అనేది ఇంకొక వర్డ్. సో ఆ 2 వర్డ్స్ని కంబైన్ చేసేటప్పుడు సెకండ్ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ అనేది ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్తో ఉండాలి. అప్పుడు అది కంప్లీట్లీ క్యామెల్ కేస్ కన్వెన్షన్ అంటారు. ఒక 2 వర్డ్స్ మాత్రమే జాయిన్ చేయొచ్చు అంటే నెంబర్ ఆఫ్ వర్డ్స్ మనం జాయిన్ చేసినప్పుడు ఆ వర్డ్స్లో ఉన్న ప్రతి స్టార్టింగ్ వర్డ్ కూడా స్టార్టింగ్ లెటర్ కూడా మనం ఎప్పుడు క్యాపిటల్లే పెట్టాలి. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే స్టూడెంట్ ఏజ్ అండ్ క్లాస్. సో నేను ఎండ్ అని ఎక్కువగా ఇవ్వకుండా ఎన్ అని పెట్టేసిస్తున్నాను, ఎన్ అండ్ సి. సో ఇక్కడ చూస్తే ఎస్ స్మాల్ లెటర్ ఉంది, ఏ ఎన్ సి అనేవి క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. సో ఇది వ్యాలిడ్ క్యామెల్ కేస్ కన్వెన్షన్. అసలు ఎందుకు ఇలాగంటే మనం క్యామెల్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి కొంచెం లోవర్గా ఉంటుంది, తర్వాత అప్పర్ ఉంటుంది, తర్వాత మళ్ళీ లోవర్ వస్తుంది, మళ్ళీ అప్పర్ వస్తుంది. సో అలాగా ఈ క్యామెల్ కేస్ కన్వెన్షన్స్ యూజ్ చేయటం వల్ల ప్రోగ్రామ్ అనేది మనం రాసిన వేరే వాళ్ళు వేరే ప్రోగ్రామర్ యాక్సెస్ చేసినప్పుడు తను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా చేస్తారు. సో మనం ఒక కంప్లీట్ వర్క్ ఫ్లో అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్గా మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం. సో ఇంట్ ఏ అనేది ఫర్ ఎగ్జాంపుల్గా మనం డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ ఇనిషియలైజ్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేస్తాం. లైక్ నేను 10 అనే వాల్యూని ఏ అనే వేరియబుల్లో అసైన్ చేస్తున్నాను. నెక్స్ట్ వాల్యూ అనేది మెమరీలో సేవ్ అవుతుంది. ఏ అనే మెమరీలో 10 అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మనం ఈ వేరియబుల్ని ఫ్యూచర్లో యాక్సెస్ చేసుకునేటప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఏ ఈక్వల్ టు A+1 అని రాసాం అంటే ఏ అనేది 10 అనే వాల్యూ ఉంది కదా, 10+1 విచ్ ఈజ్ 11 అనేది ఫైనల్గా అప్డేట్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి జావా వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ లెర్న్ జావా తెలుగు ఛానల్. థ్యాంక్ యూ.